కోసగిలో దాదాపు 22,000 మంది మహిళలు ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకున్నారని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్రారెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా కోసగిలో టీడీపీ సీనియర్ నాయకులు ముత్తురెడ్డి పల్లెపాడు రామిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్త్రీశక్తి కార్యక్రమానికి 4 మండలాల కూటమి నాయకులతో కలిసి మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డికి స్వాగతం పలికారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, సీఎం నారా చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కు, నారా లోకేష్కు చిత్రపటాలకు మహిళలతో కలిసి మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్రారెడ్డి పాలాభిషేకం చేశారు. ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పాడో ఆ మాట ప్రకారంగానే సూపర్ 6 సూపర్ హిట్ అవుతున్నాయని చెప్పి తెలియజేసుకుంటున్నా. మొట్టమొదటిగా అవ్వాతాతలకు ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట ప్రకారంగానే 4,000 రూపాయలు పెన్షన్ అందించడం జరిగింది. వికలాంగులకు 6,000 రూపాయలు చేయడం జరిగింది. కిడ్నీ పేషెంట్లు కూడా, డయాలసిస్ వాళ్ళకు కూడా 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఎక్కడ నడవలేక బెడ్లోనే పడుకునే వాళ్ళు కూడా 15,000 రూపాయలు అందించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఉచిత బస్సు కూడా మొన్న ఆగస్టు 15న ప్రారంభించడం జరిగింది. అందులో ఆగస్టు 15 రోజు కూడా ఆగస్టు 15 నుండి నిన్నటి వరకు కూడా కోసిగి మండలం నుంచి 23,023 మంది బస్సు ప్రయాణం చేయడం జరిగింది. మంత్రాలయం నుండి 16,962 మంది మహిళలు బస్సు ఎక్కడం జరిగింది. కౌంతాలం నుండి 7,403 మంది మహిళలు కూడా బస్సు ఎక్కడం జరిగింది. అందుకు 20,79,830 రూపాయలు మీ మహిళలకు బస్సు ఉచిత బస్సు ద్వారా లబ్ధి పొందడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నా. మన ముఖ్యమంత్రి విజనరీ ముఖ్యమంత్రి.